సార్, ప్రధానంగా మనకి భారత్పై 25% సుంకాలు అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆ వార్త చూసుకున్నట్లయితే భారత్పై 25% సుంకాలు, జరిమానాలు, వీటికి అదనం, రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన. మిత్రదేశం అంటూనే భారీ భారం, రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ, దేశ ప్రయోజనాలు కాపాడుకుంటామంటూ భారత ప్రభుత్వం అంటోంది. ఇక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని బుధవారం ప్రకటించారు. ఇవి ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సార్, మరి ఈ చర్యల్ని, ట్రంప్ చర్యల్ని మనం ఎలా చూడొచ్చు సార్? అంటే మీరు ఇందులో ట్రంప్ భారత్ పైన 25% ఈ టారిఫ్ విధించారు. ఇప్పుడు ఆగస్టు 1 నుంచి రేపటి నుంచి అమలయ్యేది. దీనికి అదనంగా గతంలో విధించిన 10% బేసిక్ టారిఫ్ ఉంది. మరి అది అమలవుతుందో లేదో క్లారిటీ లేదు. ఇది కాక రష్యాతో ట్రేడ్ చేస్తే 100% అడిషనల్ సెకండరీ టారిఫ్స్ అంటారు. అంటే రష్యాతో వాణిజ్యం చేసిన దేశాలపైన 100% టారిఫ్ విధిస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ మూడు కలిపితే 25 + 10 + 100 అంటే 135 అవుతుంది. లేదు అన్నీ కలిపి 25 ఉంటుందో క్లారిటీ లేదు. సో ఈ ఆంక్షలు విధించడానికి ట్రంప్ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒకటి, భారత్తో భారీగా వాణిజ్య లోటు ఉంది అని. అంటే వాణిజ్య లోటు అంటే ఒక దేశం ఎన్ని ఎగుమతులు చేస్తుంది, ఎన్ని దిగుమతులు చేస్తుంది అని. ఇప్పుడు ఇండియా ఎక్స్పోర్ట్స్ మోర్ టు అమెరికా దెన్ వాట్ ఇట్ ఇంపోర్ట్స్ టు అమెరికా. అమెరికా నుంచి మనము ఎగుమతి చేసేది అమెరికాకి ఎక్కువ, అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది తక్కువ. ఇప్పుడు ఉదాహరణకు భారత్ అమెరికాల మధ్య వాణిజ్యం $130 బిలియన్. $1 బిలియన్ అంటే $100 కోట్ల, $130 బిలియన్ అంటే $13,000 కోట్ల. సో ఈ $130 బిలియన్లో అమెరికాకు భారతదేశం ఎగుమతి చేసేదేమో $88 బిలియన్. కానీ మనము అమెరికా నుంచి దిగుమతి చేసుకునేదేమో $42 బిలియన్. అంటే నియర్లీ $46 బిలియన్ భారత్కు అనుకూలంగా డెఫిసిట్ ఉంది అమెరికా వైపు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే, ఈ వాణిజ్య లోటును నేను పూడ్చుకోదలుచుకున్నాను, అందువల్ల భారత్ పైన ఆంక్షలు విధిస్తున్నాను. ఈ వాణిజ్య లోటుకు కారణం భారతదేశము అనేక రకాల అబ్నాక్షియస్ అని వాడిన పదాలు ఏంటంటే, అబ్నాక్షియస్ అంటే దుర్మార్గమైన టారిఫ్స్ విధిస్తోంది, నాన్ మానిటరీ బ్యారియర్స్ విధిస్తోంది, రకరకాలుగా అమెరికా ఉత్పత్తుల్ని భారత్లోకి పోకుండా అడ్డుకుంటోంది. అందువల్ల నేను టారిఫ్లు విధిస్తున్నాను అన్నది ఆయన మొదటి వాదన. కానీ ఇది నిజమా అంటే, ట్రంప్ టారిఫ్లు విధించిన దేశాల జాబితా తీస్తే అసలు నెగ్లిజిబుల్ ట్రేడ్ ఉన్న కంట్రీస్పై కూడా టారిఫ్ విధించాడు. అసలు ఇప్పుడు ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఐలాండ్లో అసలు మనుషులే ఉండరు, ఇంకో ఐలాండ్లో 2,000 మందే ఉంటారు, వాళ్ళపై కూడా టారిఫ్లు విధించారు. అసలు అమెరికా వైపే సర్ప్లస్ ఉన్న దేశాలపై కూడా విధించారు. అందువల్ల ట్రంప్ చెప్తున్నట్టు వాణిజ్య లోటే కారణమైతే, అసలు వాణిజ్యమే పెద్దగా చేయని దేశాలతో నాట్ ఈవెన్ $1 బిలియన్, అంటే ఇప్పుడు మనతో $130 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ ఉంది. బైలేటరల్ ట్రేడ్ $1 బిలియన్ కూడా లేని దేశాలపైన విధించాడు. సో అందువల్ల ఇది రియల్గా వాణిజ్య లోటుకే కారణమా అనేది ఒక క్వశ్చన్. ఇక రెండవ కారణం చెప్తున్నది ఏంటి అంటే, భారతదేశం రష్యా నుంచి పెద్ద ఎత్తున రక్షణ దిగుమతుల్ని, చమురు దిగుమతులు చేసుకుంటోంది. దీనివల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుంది అన్నది ట్రంప్ రెండవ వాదన. సో ఈ వాదన రష్యా నుంచి రష్యాతో ట్రేడ్ చేసుకోకుండా నిరోధించటానికి మేము ఈ సుంకాలు విధిస్తున్నాం అంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన వాదన అంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ మనకు కొత్త కాదు. ఇవాళ ఒకప్పుడు భారతదేశం మొత్తం రక్షణ దిగుమతుల్లో, డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచే ఉండేది. ఈ మధ్యకాలంలో అమెరికా ఒత్తిడి మేరకు మనం తగ్గించుకుంటూ వచ్చి యాజ్ ఆఫ్ టుడే ఇండియన్ టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 36% రష్యా నుంచి వస్తున్నాయి. మన రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ చాలా ఏళ్ళుగా. మీకు ఎందుకు మరి రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది? ఇప్పుడు అమెరికా వాడు మనకు F-35 యుద్ధ విమానాలు అమ్ముతానన్నాడు.
కానీ పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు అమ్ముతున్నాడు. బైడెన్ $450 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. కానీ రష్యా అలా చేయలేదే. ఇప్పుడు రష్యా మనకు S-400 మిసైల్ డిఫెన్స్ ఇచ్చింది. రష్యా మనకు సుకోయ్ యుద్ధ విమానాలు ఇచ్చింది. పాకిస్తాన్కి ఇవ్వలేదే. మరి ఈ తేడా ఉన్నప్పుడు మన రష్యా దగ్గర కొనకుండా అమెరికా దగ్గర ఎందుకు కొంటాం? సో అమెరికాకు అర్థం కావాల్సింది మన శత్రు దేశమైన పాకిస్తాన్ పీకల దాకా మిలిటరీ సపోర్ట్ చేస్తూ మనం మాత్రం రష్యా నుంచి ఎందుకు కొంటున్నామని అడుగుతున్నారు. ఇక ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి చెప్తున్నాడు. సో ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి మనమే చేసుకుంటున్నామా? చైనా కూడా చేసుకుంటుంది. అందుకే ట్రంప్ బెదిరించినప్పుడల్లా ఇండియా, చైనా, బ్రెజిల్ చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే రష్యా నుంచి ఇప్పటికీ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఇండియా, చైనా తర్వాత స్థానం తుర్కీది. ఆ తుర్కీ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడతలేడు ట్రంప్. ఎంత హిపోక్రసీ చూడండి. 4th కంట్రీ బ్రెజిల్. ఎందుకు తుర్కీ గురించి మాట్లాడతలేడు? తుర్కీయే అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ నేషన్, నాటో అనే మిలిటరీ అలయన్స్లో భాగం. అంటే తమ మిత్ర దేశము, తమ నాటో అలయన్స్లో భాగమైన దేశం రష్యా నుంచి ఆయిల్ కొంటే తప్పు లేదట, ఇండియా కొంటే తప్పట. కనీసం అందులోనన్న నిజాయితీ ఉండాలి. రష్యా నుంచి ఎవరు ఆయిల్ కొన్నా తప్పు అని అంటే అర్థం ఉంది. ఇప్పటికీ కూడా మీకు యూరోప్ గ్యాస్ అవసరాలలో 19% నేచురల్ గ్యాస్ అవసరాల్లో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంటే ఒకవైపు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ ఉక్రెయిన్కు రకరకాల మిలిటరీ సాయాన్ని ఇస్తున్న యూరోప్ కూడా చివరకు రష్యా నుంచి మరి దిగుమతులు వేసుకుంటుంది. అంటే యూరోప్ కూడా ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఫైనాన్స్ చేస్తున్నట్లా? మీరు నిజమే తగ్గింది. ఈ 2022లో ఉక్రెయిన్ పైన రష్యా వార్ మొదలు పెట్టే నాటికి యూరప్ మొత్తం గ్యాస్ ఎనర్జీ అవసరాల్లో 45% వరకు రష్యా నుంచే మీట్ అయ్యేది. ఇప్పుడు అది 19% గ్యాస్లో తగ్గింది. కానీ మరి స్టిల్ రష్యా, ఈ యూరోప్ ఈజ్ ఇంపోర్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ రష్యా కదా. దానికి ఆన్సర్ ఉండాలి కదా. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ స్పష్టంగా చెప్పాడు, మేము ఒక 15 రోజుల్లో కొనే ఆయిల్ యూరోప్ ఒక్క పూట కొంటుంది అని. అంటే ఇందులో క్లియర్ హిపోక్రసీ చూడండి. ఇక అమెరికాకి ఏం సంబంధం? ఇప్పుడు మనం వెనిజులాతో ఆయిల్ కొంటే సుంకాలు విధిస్తానంటాడు. మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొంటే అమెరికా సుంకాలు విధిస్తానంటోంది. రష్యా నుంచి ఆయిల్ కొన్నా, రక్షణ దిగుమతులు చేసుకున్నా సుంకాలు టారిఫ్ విధిస్తా అంటోంది. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ చెప్తున్న చట్టం, అమెరికాలో ఒక చట్టం ఉంది, దాన్ని కార్సా చట్టం అంటారు, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. ఈ కార్సా చట్టం కింద అమెరికా శత్రువులతో ఎవరైతే వాణిజ్యం చేస్తారో వారిపైన మేము సుంకాలు విధిస్తామని. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే అమెరికా శత్రువులతో ఎవరు వ్యాపారం చేసినా మేము వారిపైన శాంక్షన్స్ విధిస్తామంటున్నారు. అందుకే అమెరికా శత్రువు వెనిజులా కనుక వెనిజులాతో ట్రేడ్ చేస్తే మేము శాంక్షన్స్ విధిస్తాం. అమెరికా శత్రువు ఇరాన్ కనుక ఇరాన్తో ట్రేడ్ చేస్తే మేము శాంక్షన్స్ విధిస్తాం. అమెరికా శత్రువు రష్యా కనుక రష్యాతో ట్రేడ్ చేస్తే మేము శాంక్షన్ విధిస్తామంటున్నారు. మరి ఇండియా శత్రువైన పాకిస్తాన్తో అమెరికా ఎందుకు ట్రేడ్ చేస్తుంది? ఇటీవలనే కదా అమెరికా సంబంధించిన ఒక కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. ఆ కంపెనీలో 60% వాటా ట్రంప్ ఫ్యామిలీదే. అంటే అమెరికానే కాదు, ట్రంప్ కుటుంబం కూడా పాకిస్తాన్తో వాణిజ్యం చేస్తుంది. ఇటీవల పాకిస్తాన్ మినరల్స్ ఫోరం అనేది కండక్ట్ చేస్తే దానికి అమెరికన్ కంపెనీలు హాజరయ్యాయి కదా. మరి అమెరికా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ పాకిస్తాన్ చేస్తోంది కదా. మరి భారతదేశ శత్రువైన పాకిస్తాన్తో అమెరికా వ్యాపారం చేస్తూ అమెరికా శత్రువుతో వ్యాపారం చేయకూడదు అని అంటున్నారు. మనం ఏమన్నా అమెరికా నాయకత్వంలోని నాటోలో మెంబర్ కాదు, మన అమెరికా నాయకత్వంలోని G7లో మెంబర్ కాదు, మన అమెరికా నాయకత్వంలోని మిలిటరీ అలయన్స్లో కానీ ట్రేడ్ బ్లాక్లో కానీ మన మెంబర్ కాదు. మన స్వతంత్ర దేశం ఎవరితో సంబంధాలు ఉండాలన్నది మన విధానం. దాన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. మనకు ఏ దేశంతో సంబంధాలు ఉంటే ఆ దేశ ప్రయోజనాలతో మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సంబంధాలు పెట్టుకుంటాం. ఇప్పుడు ఉక్రెయిన్ వార్కు మనం కారణం కాదు, అది మన గడ్డపైన జరగడం లేదు. మన ఆగు అంటే ఎవడు ఆపేది లేదు. కానీ ఆ ఉక్రెయిన్ వార్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగి మనం నష్టపోతుంటే చూస్తూ ఊరుకోవాలా?
ఇలా ఇజ్రాయెల్ అమెరికాలు గాజా పైన ఇరాన్ పైన యుద్ధాలు చేస్తుంటే అమెరికా ఇరాన్ పైన, ఇజ్రాయెల్ గాజా పైన, ఇరాన్ పైన, లెబనాన్ పైన, సిరియా పైన, యమన్ పైన యుద్ధాలు చేస్తుంది. దానివల్ల పశ్చిమాసియా మొత్తం అల్లకల్లోలంగా ఉండి ఆయిల్ ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్నాయి. దానికి భారతదేశం బాధిత దేశం. మనకేమైనా సంబంధం ఉందా దానికి? అందువల్ల మనకు సంబంధం లేని జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మనం బాధపడుతున్న దేశం మనది. ఎందుకంటే మన దేశ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అంటే ముడి చమురు అవసరాల్లో 85 to 90% మనం దిగుమతులపైన ఆధారపడతాం. అలాంటప్పుడు ఇట్ ఈజ్ అవర్ ఇండిపెండెంట్ అటానమస్ ఒక స్వతంత్ర భారతదేశానికి ఉన్న సావరిన్ రైట్ ఏంటి? మా దేశ ప్రజలకు చౌకగా ఇంధనం ఎక్కడ దొరికితే అక్కడ కొంటాం. అది రష్యా నుంచి కొంటే రష్యాతో కొంటాం. సో మాకు రష్యా ఇస్ ఏ రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్. ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి మనం సుకోయ్ యుద్ధ విమానాలు కొన్నాం. అగ్రిమెంట్ ఏంటి? మొదట్లో కొన్నాం, తర్వాత సుకోయ్ యుద్ధ విమానాలు మనమే తయారు చేసుకుంటున్నాం. దీన్నే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. సో రష్యాతో మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎందుకు పెరిగాయి? దానికి కారణం ఏంటంటే, ఒకటి అమెరికా మనకి ఇవ్వనందుకు, రెండు డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైనే శాశ్వతంగా ఆధారపడకుండా ఒక్కసారి రష్యా నుంచి మనం ఏమైనా కొనుక్కుంటే దాని తర్వాత బ్యాచ్ మనం కొనం, మనమే తయారు చేసుకుంటాం. దానికి రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సుకోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, అవి మన ఇండియాలోనే తయారవుతున్నాయి. మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బాలానగర్లో హైదరాబాద్లో ఉంది. అక్కడ సుకోయ్కి సంబంధించిన పార్ట్స్ కూడా తయారవుతాయి. అలాగే మనము రష్యాతో మనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ ఉంది, రష్యా ఇండియా కలిపి తయారు చేసింది. ఇప్పుడు దాని భారతదేశం ఎగుమతులు కూడా చేసుకుంటుంది ఫిలిప్పీన్స్కు. ఇటీవల పాకిస్తాన్కు చెందిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేయడంలో చైనీస్ ఎయిర్ డిఫెన్స్కు ఛేదించి బ్రహ్మోస్ మిసైల్ పనిచేసింది. రష్యా ఇండియా కలిపి బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసింది. అందుకే దాన్ని బ్రహ్మోస్ అంటారు. అంటే భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర నది, రష్యాకు చెందిన మాస్కోవా నది, ఈ రెండు పేర్లతో కలిపి బ్రహ్మోస్ పెట్టారు. మరి అమెరికాతో ఈ రకమైన అండర్స్టాండింగ్ ఉంటుందా? ఇప్పుడు అమెరికాతో మనం అడుగుదాం, అయ్యా భారతదేశం అమెరికా కలిసి F-35 విమానాలు తయారు చేద్దామంటే అమెరికా ఒప్పుకుంటుందా? లేదా మేము మొదట్లో ఒక 10 F-35 విమానాలు కొంటాం, ఆ తర్వాత F-35 విమానాలు ఇండియాలోనే తయారు చేస్తాం, మీరు కాస్త సహకరించండి అంటే అమెరికా ఒప్పుకుంటుందా? ఈ మధ్య తిరువనంతపురంలో ఒక F-35 విమానం ఆగితే దాని దగ్గరికి కూడా మనం పోనీయలేదు. వాళ్ళు వచ్చి రిపేర్ చేసుకొని లేపుకొని వెళ్ళిపోయారు. కానీ మన వాళ్ళని దగ్గరికి కూడా రానియలే. మన వాళ్ళు రిపేర్ చేస్తా అంటే కూడా ఎలా చేయలే. అంటే అంత సీక్రెసీ అమెరికా మెయింటైన్ చేస్తుంది. రష్యాతో మిలిటరీ కోఆపరేషన్లో మన బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనం S-400 మిసైల్ డిఫెన్స్ రష్యా నుంచి కొన్నాం. రష్యా సహకారంతో మనం సొంత మిసైల్ తయారు చేసుకుంటున్నాం. సో అందువల్ల రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ కారణం అది. అయినా కూడా అమెరికా ఒత్తిడికి తలవంచి మనం రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకుంటున్నాం. అయినా కూడా ఇంకా మీరు రష్యా పైన ఎందుకు ఆధారపడతారంటే, మరి అమెరికా మీద ఆధారపడగలమా? ఎందుకంటే అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటూ అసీం మునీర్కు పెద్దపీట వేస్తుంటే మనం అమెరికా పైన ఆధారపడగలమా? అందువల్ల ఇండియా ఈజ్ ఎ సావరెన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఏ దేశంతో ఫ్రెండ్షిప్ చేయాలని మనం నిర్ణయించుకుంటాం. అమెరికానేమో పహల్గాంలో సామాన్యుల రక్తంతో తడిసిన చేతులతో వైట్ హౌస్ వెళ్ళిన అసీం మునీర్కు కరచాలనం చేస్తాడు. భారతదేశంలో నిత్య రక్తపాతం కోరుతున్న దుర్మార్గునికి ఒక లంచ్ ఇచ్చి ఇట్ ఈజ్ ఏ హానర్, ఆ అసీం మునీర్ని కలవడం నాకు గౌరవం అంటాడు ట్రంప్. మనమేమో రష్యాతో ఫ్రెండ్ చేస్తే తప్పేంటి? సర్వకాల సర్వావస్థల యందు మనకు మద్దతుగా ఉంది. 1971 ఇండియా పాక్ వారప్పుడు పాకిస్తాన్కు మద్దతుగా అమెరికా 7th ఫ్లీట్ అంటారు, సప్తమ నౌకాదళమని. అంటే ఆ షిప్ నుంచి వందలాది ఎయిర్ క్రాఫ్ట్లు అటాక్ చేయగలుగుతుంది. అలాంటి 7th ఫ్లీట్ను ఇండియన్ ఓషన్లోకి దించింది అమెరికా. అంటే పాకిస్తాన్కు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా. అప్పటి సోవియట్ యూనియన్ హెచ్చరించింది, మీరు కనుక ఇండియాను టార్గెట్ చేస్తే మేము రంగంలో దిగుదామని. అప్పుడు అమెరికా తోకమడిచి 7th ఫ్లీట్ వెనక్కి తీసుకుంది. అంతే రష్యాతో మన డిఫెన్స్ కోఆపరేషన్కి ఇంత చరిత్ర ఉంది. సోవియట్ కాలపు నుంచి చరిత్ర ఉంది. మరి అమెరికా మరి వాళ్ళ యుద్ధ విమానాలు ఇప్పుడు F-35 వాళ్ళకి అమ్ముతా అంటుంది. పాకిస్తాన్ కూడా అమ్ముతోంది. ఏం చేసుకోవాలి దాన్ని? అంటే పాకిస్తాన్, ఇండియా, అమెరికా యుద్ధ విమానాల్లో కొట్లాడుకోవాలా? సో అందువల్ల ఒక రిలయబుల్ అలై ఫ్రెండ్ ఎవరవుతారు? ఎవరి నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎవరి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి,
అన్నది ఒక ఇండిపెండెంట్ కంట్రీ తీసుకొని ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. దాన్ని అమెరికా ఎవడు ట్రంప్ ఎవడు మనకు చెప్పడానికి. అందువల్ల ఇది పూర్తిగా అన్యాయము, అభ్యంతరకరం. ఇట్ ఇస్ అన్ అబ్సల్యూట్ హిపోక్రసీ ఆన్ ద పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా. భారత ప్రభుత్వం చాలా గట్టిగా రియాక్ట్ కావాలి. ట్రంప్కి అర్థమయ్యే భాష ఏంటంటే ఎవడు గట్టిగా రెస్పాండ్ అవుతాడో వాడికి ఇంటాడు ట్రంప్. ఇలా చూడండి, చైనాకి ఎందుకు తోకముడిచాడు. ఆఖరికి చైనా అంటే బలమైన దేశం అనుకుందాం. కెనడా కూడా గట్టిగా రెస్పాండ్ అయింది. రిటాలియేటరీ టారిఫ్లు విధిస్తాం, మా పైన నువ్వు విధిస్తే మేము కూడా విధిస్తాం అంటూ చైనా కెనడా తిరగబడితే ఇప్పుడు ట్రంప్ కాలబేరానికి వచ్చి చైనాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటా, జింపింగ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐఎమ్ గోయింగ్ టు చైనా అని ఇప్పుడు ట్రంప్ చైనాకు పోతున్నాడు. సో అందువల్ల భారత ప్రభుత్వం ఈ వెన్నెముక లేని వైఖరి ప్రదర్శించకూడదు. గట్టిగా ట్రంప్కు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పాలి. ఇదేనా ఇండిపెండెంట్ నేషన్. మీరు ఏదైనా మేము నెగోషియబుల్, ట్రేడ్ ఈజ్ నెగోషియబుల్, బట్ ఇండిపెండెన్స్ అండ్ సావర్నిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్. మీకు ఇక్కడ కేవలం ట్రేడే కాదు, దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ స్వాతంత్రాన్ని, దేశ వ్యూహాత్మక స్వతంత్రతను ట్రంప్ దెబ్బతీస్తున్నాడు. సో స్ట్రాటజిక్ అటానమీ, ఫారెన్ పాలసీ, సావర్నిటీ అనేది నాన్ నెగోషియబుల్. బేరసారాలకు సంబంధమే లేదని ట్రంప్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అన్ఫార్చునేట్లీ ప్రైమ్ మినిస్టర్ 2 గంటలు పార్లమెంట్లో మాట్లాడినా ట్రంప్ పేరు తీయడు. ఇండైరెక్ట్గా ఏ ప్రపంచ నాయకుడు చెప్పలేదంటాడు కానీ ట్రంప్ పేరు కూడా తీయడు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ట్రంప్కున్న నేచర్ ఏంటంటే ఎవడు ఎదురు తిరిగితే వాడికి వింటాడు, ఎదురు తిరగడానికి వినడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ చైనా, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ కెనడా, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యూరప్. ఇలా ఫ్రాన్స్ ఎదురు తిరుగుతోంది. మీకు పాలస్తీనాను గుర్తించింది ఫ్రాన్స్, మీకు ఇప్పుడు రేపో మాపో యూకే గుర్తించబోతోంది. యూరప్ ఎదురు తిరుగుతోంది. యూరప్ ఎదురు తిరిగితే ట్రంప్ వింటాడు. ట్రంప్కు లొంగిపోతే ట్రంప్ వినడు. ఇప్పటికైనా భారత ప్రభుత్వానికి అర్థం కావాలి, ట్రంప్ విధిస్తున్నవి కేవలం టారిఫ్లు కాదు, ట్రంప్ విధిస్తున్నది కేవలం ఆంక్షలు కాదు, ట్రంప్ విధిస్తున్నది భారతదేశ స్వతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని, భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టమంటున్నాడు. అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని ట్రంప్కు మనం తేల్చి చెప్పాలి.